ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మేజ్ సైలేజ్ విత్ ఫుల్ వామ్స్. ఇదేదో ఒకసారి జరిగింది కూడా కాదు. ఇది ఇంకో ఫోటోగ్రాఫ్ చూడండి ఎలా ఉందో. తర్వాత 15 bales of inferior quality maize silage was noticed dumped in the premises of Goshala to avoid vigilance. ఇది పడేసింది ఇన్ఫీరియర్ క్వాలిటీది. విజిలెన్స్ని వాడు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన ఇది ప్రొక్యూర్ చేసి ఉంటుంది. ఇది రికార్డులో కూడా అలా. ఇది ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా, రికార్డులో కూడా పెట్టలేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఇది పార్ట్ ఆఫ్ రిపోర్ట్. తర్వాత ఇన్ఫీరియర్ క్వాలిటీ ఫీడ్ అండ్ మెడిసిన్స్ 1/4/2024 ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ని అడ్మినిస్టర్ చేస్తున్నారు. డంప్ చేసిన గోశాల ప్రిమిసెస్లో డంప్ చేశారు విజిలెన్స్ని అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్లో పడేసిన మెడిసిన్స్ ఫోటోగ్రాఫ్స్ ఇవి వచ్చి ఉంది. ఇది ఎక్కడ పడేశారో కూడా చూడండి. ఈ గోశాలలో ఉన్న బిల్డింగ్స్. నెగ్లిజెన్స్ 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం, నష్టం జరగడం గోశాల. వాటి హైపర్ లింక్ పెట్టి నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు కరప్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా కరప్షన్ జరిగింది. 1,78,00,000 ఫోడర్ కాంట్రాక్టర్కి పే చేశారు. దాని మీద అయిన ఎక్స్పెండిచర్ 78 లక్షలు. అంటే ₹1,00,00,000 టీటీడీకి నష్టం వచ్చిందని ఆ రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది. 22/7/2021 7/9/2021 ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల, ఎస్వి గోశాల కలిపి టెండర్ పిలిచారు. ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల ఫంక్షన్ లేదు, అక్కడ లేవు ఆవులు. అయినా కానీ దానికి టెండర్ పిలిచారు. అది 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాల. సో ఈ రెండు కలపడం వలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కలుపుకుంటే ఓవరాల్గా రేటు పెరిగింది. ఎందుకు పిలిచారు? కావాలని ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిస్తే కొంత విజిలెన్స్ రిపోర్ట్ గురించి చెప్తున్నాను. నా కంక్లూజన్ కాదు ఇది. విజిలెన్స్ రిపోర్ట్ గురించి నేను చెప్తున్నా, నా కంక్లూజన్ కాదు. విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. విజిలెన్స్ రిపోర్ట్లో ఇంటెన్షనల్గా అన్డ్యూ బెనిఫిట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్కి ఈ రెండు కూడా కలిపి చేయడం జరిగింది. దీనివల్ల టీటీడీకి నష్టం వచ్చింది. సో విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. వాటి మీద ఏం చేయాలి? నిజంగా మనం సీరియస్గా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమి చర్యలు లేవు. చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక్క చర్య కూడా లేదు వీటి మీద. కరప్షన్ గురించి చెప్పారు, సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ చెప్పారు, పురుగులు పెట్టారని చెప్పారు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ వాడుతున్నారని చెప్పారు, ఎక్స్పైరీ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఇన్ని రకాల అవకతవకలు జరుగుతుంటే ఏమీ యాక్షన్ తీసుకోలేదు.